హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరి అమ్మ అని చూస్తూ ఉన్నారా? ఈ అమ్మ మంచినీళ్ళ కుండలు అమ్ముతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మంచినీళ్ళ కుండలే అమ్ముతుంది. మనకు వచ్చేసి ఫ్రిడ్జ్ లేదు కదా, కుండ తీసుకురావడానికని వెళ్ళిన ఈ అమ్మ వాళ్ళ దగ్గరికే. అది ఎట్లా వెళ్ళానో ఏంటో సంగతి వీడియో చేసిన, అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడినా. ఆ విషయాలు కూడా మీకు చెప్తా, చూడండి చివరి దాకా. ఓకేనా? మరి ఇక్కడ నేను మస్తు ఎండ్ అయిపోయింది, ఇంకా నా వల్ల కావట్లేదు అని ప్రతిరోజు అనుకునే సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తూ ఉంది. ఎండ ఎట్లా కొడుతూ ఉందండి, అస్సలకే వీలు అవ్వట్లేదు అనుకుంటే ఇంక ఇట్లనే ఉండిపోతామని చెప్పేసి మెల్లగా చున్నీ మీదకే కప్పేసుకొని ఇంకెళ్ళినా. పోయి కుండ తీసుకొచ్చుకోవాలని ఎట్లా అని ఫిక్స్ అయిపోయినా. ఇంకా తప్పదు కదా అని వెళ్ళేసిన. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు, మార్కెట్ దగ్గరలో ఉంటుంది. చెన్నూరు వాళ్ళకు ఇంచుమించు తెలుసు చాలామందికి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్రిడ్జ్ లేదా? లేదండి, లేని దాని గురించి చెప్పుకోవడం మోమాటం ఎందుకు కదా. లేని దాని గురించి ఎగడరాలు, ఉన్నదాన్ని వదులుకోవడం నాకైతే అస్సలు అలవాట్లేదు. లేదు, మంచినీళ్ళ కుండలనే మంచినీళ్ళు తాగుతాం మేము. అయితే కుండ కోసం అని వెళ్తే అమ్మ ఈ కుండ చూపించింది. నేను చెప్పిన, అమ్మ కలర్ వచ్చేసి కాస్త రెడ్గా ఉన్నది ఇవ్వవా, బ్లాక్ ఉంటే ఒకసారి తీసుకొచ్చుకుంటే మస్తు స్మెల్ వచ్చింది, మట్టి మట్టి వాసన వస్తూ ఉంది. అంటే మట్టి వాసన వస్తే ఓకే, ఇంకా వేరే కాస్త ఏదో సంథింగ్ అనిపించింది. అందుకనే వద్దమ్మా అట్లా అని చెప్పేసిన. సరేరా అని చెప్పేసి వెతుకుతూ ఉంది. కాకపోతే అన్నీ మీడియం సైజులో ఉన్నాయి, కాస్త చిన్నగా ఉన్నాయి. మనకు వచ్చేసి మినిమం బిందెన్నర పడే కుండ కావాలి. కాకపోతే అమ్మ వాళ్ళ దగ్గర సైజులు ఇవ్వట, కథమని అంట. ప్రతిసారి వెళ్ళి తీసుకొచ్చుకుంటా కాబట్టి ఆమెకు తెలుసు. నిన్న మొన్న వస్తే బాగుండరా అని నవ్వింది. నేను చెప్పేసిన, నేను వచ్చిన నిన్న అంటే నిన్న నేను రాలేదు అని చెప్పింది. అవునా నాన్న, పాపం ఇంకా తనకు తీయడం వీలవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆయన వచ్చి తీస్తూ ఉన్నాడు. ఈ తాత కొన్ని పలిగినవి కూడా ఉన్నాయి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇవన్నీ పైన కింద ఎందుకు పెట్టేసినావు, పలిగినవి పక్క పెట్టేసి అయిపోతాయి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఈ సైజు కుట్ట తీసుకొచ్చి ఇచ్చేసిండు. అయితే ఇది ఇంకా కాస్త పెద్దదైతే బాగుంది. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది చూడు, అక్కడ పెట్టేసింది. దాని గురించి చూస్తే అది లోపల ఆల్రెడీ పలిగే ఉంది, అది వద్దురా అని చెప్పిండు. నేను కూడా చూసిన, పగిలింది. సరే వద్దన్నా. ఇంకా ఇక్కడ ఏంటంటే పెళ్ళికి మనకు కూరాడు కుండలు కానివ్వండి, ఐరన్లు కానివ్వండి, మళ్ళీ మనం బోనాలు పోసినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఎనీ టైం బోనాలు కుండలు దొరుకుతాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కంపల్సరీ చెన్నూల వాళ్ళకు తెలిసే ఉంటుంది, తీసుకొచ్చుకోండి. ఇక్కడ బోనం కుండలు అయితే ఎనీ టైం దొరుకుతాయి. ఇక్కడ చిప్పలు వచ్చేసి గురుగులు, మధ్యలో ఉన్న అటికెలు అన్నీ ఉంటాయి. బోనానికి సంబంధించిన ప్రతిదీ దొరుకుద్ది. మళ్ళీ ఐరేన్లు కానీ ఇవన్నీ కూరాడు కుండలు కానీ అవి కూడా దొరుకుతాయి ఈ అమ్మ తాత దగ్గర. వీళ్ళు వచ్చేసి బావురావుపేట అంట, నేను అడిగితే చెప్పిళ్ళు. ఇంకా అక్కడ కుండ తీసేసుకొని ఇక్కడ షాప్ కొడుకు వచ్చిన. ఇక్కడ చెప్పులు తీసుకుందామని వెన్నెలకు రిస్క్ చెప్పులు లేకపోయినాయి. ఎండ ఎట్లా కొడుతూ ఉంది, అసలు బయటికి వెళ్ళట్లేదు. కాకపోతే చెప్పులు ఉండాల్సిందే, తప్పదుగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. ఫుల్ ఎండ కొడుతూ ఉంది. అక్కడ తీసేసుకొని ఇంకా వస్తూ ఉన్నా. రిషి చూడండి, ఏం తీసుకొస్తా ఉన్నావు మమ్మీ అని ఎదురొచ్చేసిండు. ఒక చేతిలో కుండ, మరో చేతిలో చెప్పులు పట్టుకొని ఇంకా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసిన. దాని తర్వాత ఇక కుండ బాగా గడిగేసి, ఇంకా తప్పదు కదా, మట్టి మట్టి స్మెల్ రాకూడదు కదా, అందుకని ఇంకా బాగా గడిగేసి వాటర్ పోసి పక్కకు పెడదామని కడుగుతూ ఉన్నా. వెన్నెల వచ్చేసి, మమ్మీ నువ్వు అడుగుతా ఉన్నావు కదా వీడియో తీస్తా అని చెప్పింది. సరే తీయన్నా. కానీ ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆ అమ్మ తాత కుండలు అమ్మడం, ఇంకా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు బతకడం చాలా గ్రేట్ కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నుండి చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ఇంత ఎండకు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే మనం భయపడుతూ ఉన్నాం. వాళ్ళు పొరుగురు నుంచి ఈ ఊరికి వచ్చి అక్కడ కుండలు పెట్టుకుని అమ్ముతూ ఉన్నారంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఇంకా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. తప్పదు కదా, బ్రతికినన్ని రోజులు కష్టాన్ని నమ్ముకునే బ్రతకాల్సింది ఎవరైనా కూడా. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి వెన్నెల తల్లి కుండల్లో వాటర్ పోసాను కదా, తాగుతూ ఉంది. ఓకే అండి, మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ సంధ్య. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే.